రామరాజు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయలుదేరి బయటికి రమ్మంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయలుదేరి బయటికి వస్తూ ఉంటారు. ఇంతలో ప్రేమ ధీరజ్ వాళ్ళు బయటకు రాకపోవటం చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం రండి రండి, ఇంకా ఎవరి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు, పదండి అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి, అదేంటమ్మా కాలేజీకి బయలుదేరుతున్నావు, మనం పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నీకు ముందే చెప్పాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే కాలేజ్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, నువ్వు ఇలా ఉండకరా, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను రా, నువ్వు ఇలా బాధపడకురా అని చెప్పేసి అయితే తన వైపు చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వాళ్ళ అమ్మను పట్టించుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు ఎదురుగానే ప్రేమను ఎక్కించుకొని కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోవటంతో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే, నాన్నకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు, అలాగే నన్ను పిలవటం కూడా ఇష్టం లేదు, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండి అని చెప్పేసి అయితే ప్రేమను తీసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద నింపేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ఆటోని తీసుకొని కాలేజీకి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమను దింపేసి కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి కాలేజీకి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.